బంధకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించి ఆ దేవుడి యొక్క స్వరూపంలోనికి మనల్ని సంపూర్ణంగా మారుస్తాడంట. అంతేకాదు దేవుడి యొక్క వాక్యం ధ్యానించకూడదు. బైబిల్లో రాయబడింది, నాలో మంట పుట్టింది అంటున్నాడు. మంట ఆయనలోనికి వచ్చింది. మంట అంటే దేవుడు అనమాట. యెహోవా దేవుడు ఆయనలోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తున్నామో అంతగా ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని, ఆయన కృపలో నానాటికి అభివృద్ధి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏమై ఉన్నారో అది దేవుని యొక్క కృపే ఉంది. ఈ దినంలో ఏమైనా శోధన వస్తాయేమో అని కొంతమంది భయంగా ఉండవచ్చు. దేవుడు మీకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు. మీరు అనుకున్నట్టు కాదు. దేవుడు ఒక నూతన కార్యం జరిగించబోతున్నాడు. ఎక్కడైతే మీరు వెళ్ళే మార్గంలో అడ్డు ఉన్నాయో అడ్డును తొలగించి తన దేవుడని మీకు ప్రూవ్ చేసుకోబోతున్నాడు. కాబట్టి సంతోషంగా ఈ దినంలో ఈ దినాన్ని మీరు ప్రారంభించండి. ప్రభు మనల్ని దీవించిన గాక. మీ కొరకు ప్రార్థన చేస్తుండగా యెషయా గ్రంథం 58:11 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని చేశాడని ఆదికాండం 1:27 రాయబడి ఉంది. తర్వాత దేవుని యొక్క ప్రణాళిక నుండి మానవుడు తొలగిపోయినప్పటికీ ఎందుకు దేవుడు మనిషిని వెతుక్కుండా వచ్చాడు అనే విషయం ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 19:10 నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు వచ్చాడని స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడైన యేసు మానవ అవతారం ధరించుకుని ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఒకటి ఈరోజు నేర్చుకోండి, దేవుని యొక్క స్వరూపం అనేది ఎప్పటికీ నశించిపోదు. దేవుని యొక్క స్వరూపం అనేది, దేవుని యొక్క పోలిక అనేది, దేవుని యొక్క ముద్ర అనేది మన నుండి తొలగిపోదు. అందుకొరకే దేవుడు మనలను వెతుక్కుంటా మరలా వచ్చాడు. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే, రోడ్లో పైసలు పడేసి, తర్వాత సైకిల్ వెళ్ళాయి, కార్లు వెళ్ళింది. ఆ యొక్క డబ్బు, ఆ యొక్క 10 పైసలు కొంచెం దాని యొక్క రూపు మారింది, కానీ దాని స్వరూపం మాత్రం మారలేదు. మరలా నేను వెళ్ళి షాపులు వేస్తే మళ్ళా నాకు ఏం కావాలో అది ఇచ్చాడు. అంతేకాదు, కొన్నిసార్లు మట్టిలో పడిపోయింది అనుకోండి, పైసలు కొంచెం డస్ట్గా లేకపోతే మసక కనపడతాయి, కానీ దానిలో రూపం ఉంది కాబట్టి, దానిలో ముద్ర ఉంది కాబట్టి, ఆ స్వరూపం ఉంది కాబట్టి ఇంకా దానికి వాల్యూ ఉందని అర్థం. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో మాత్రం తన పోలిక చెప్పున చేయటం వలన ఇంకా మనం దేవుని దృష్టిలో విలువైన వారమే. మీరు పాపం చేసినప్పటికీ, పడిపోయినప్పటికీ ఇంకా ఆ స్వరూపం మాత్రం, దేవుని పోలిక మాత్రం మీ నుండి తొలగిపోలేదని ఈరోజు మీరు నిశ్చయించుకోవాలని మనం చేస్తున్నాను. అంతేకాదు, ఇంకొక మాట కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఆ స్వరూపాన్ని మరలా కలిగి దేవుడి వంటి జీవితం జీవించాలంటే మీరు పరిశుద్ధాత్మ పొందాల్సిందే. 2 కొరింథీ పత్రిక 3:16 బంధకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించి ఆ దేవుడి యొక్క స్వరూపంలోనికి మనల్ని సంపూర్ణంగా మారుస్తాడంట. అంతేకాదు, దేవుడి యొక్క వాక్యం ధ్యానించకూడదు. బైబిల్లో రాయబడింది, నాలో మంట పుట్టింది అంటున్నాడు. కీర్తన 39:2-3 మంట ఆయనలోనికి వచ్చింది. మంట అంటే దేవుడు అనమాట. యెహోవా దేవుడు ఆయనలోనికి వచ్చాడు. ఆయన మనసు యెహోవా దేవులాగా మారిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తున్నామో అంతగా ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీలో ఉన్న స్వరూపం ఇంకా తొలగిపోలేదు. అందుకొరకే మరలా మీరు లేవనెత్తపడతారు, మరలా మీరు చిగురించబడతారు,
ఒక చెట్టు ఒక కొమ్మను మనం నరికేస్తే మరలా అది చిగురించిందనుకోండి, దాంట్లో ఉన్న ఆకులు లేకపోతే దాని తర్వాత వచ్చే ఆ పువ్వులు కానీ లేకపోతే ఫలాలు కానీ మరలా వేరొక ఆకులు రావు, వేరొక పువ్వులు రాదు. సేమ్ ఆ చెట్టుతో ఉన్నప్పుడు ఏ పువ్వులైతే ఆ బ్రాంచులో కనపడిందో, ఆ యొక్క రెమ్మలో కనపడిందో అదే మరలా కనపడతాయి. కాబట్టి దేవుడు మరలా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నీకు మేలు వెంబడి మేలు జరగబోతున్నాయి. ఈ మాటలు దేవుడు దీవించనగాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి నీ పోలికలోనికి మమ్మల్ని మార్చమని, విశేషమైన కృప ఇచ్చి నడిపించమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి వర్ధుల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33:3-6. ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. హ్యావ్ ఏ బ్లెస్సింగ్.